హాయ్ హలో నమస్తే. నా పేరు రషీద్ బాషా. నేను రసా టీవీ నుంచి. సో ఈరోజు మన స్టూడియోలో ఈటే స్వామిదాస్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఆయన ఏపీ టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి 3 తరాల నాయకులతో కలిసి పనిచేశారు. సో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, తర్వాత ప్రస్తుతం యువ నాయకులు నారా లోకేష్ గారి దగ్గర ఒక కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుల స్థాయి వరకు వివిధ రకాలైన పదవులను అలంకరించి వాటిని సమర్థవంతంగా నిర్వహించి ఈ స్థాయికి ఎదిగారు. తెలుగుదేశం పార్టీ జనసేన సో ఇద్దరి యొక్క అలయన్స్ అన్నది యాక్సెప్టబుల్. కానీ ఎప్పుడైతే బీజేపీతో ఈ అలయన్స్ అన్నది వస్తుందో మైనారిటీ వర్గాలు, అది క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, వీళ్ళ అలయన్స్ దగ్గర ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. దీనికి మీరు ఇచ్చే భరోసా ఏ విధంగా ఉంది? ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా ఒక క్రైస్తవుడే. సో ఈ గౌరవవేతనం అన్నది ఒక రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇది ప్రయోగించబడింది అని మీరు చెప్తున్నారు. సరే, ఇక్కడ క్రైస్తవులు మరియు దళిత క్రైస్తవులు అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, సమస్యని. సో మీరు ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? క్రిస్టియన్ల కోసం స్పెషలీ ఫోకస్డ్ తిరిగిన ఈయన గురించి మనం తెలుసుకుందాము.